వర్షపు నీరు కాదు, ఇది ఎటువంటి వరద నీరు కూడా కాదు. సముద్రం కెరటం తాకి అతి పెద్దగా వచ్చినటువంటి కెరటానికి. అమ్మ చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా? ఏంటి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇదిగో ఇలా ఉంది, కూడు గుమ్ము లేకుంటే ఇలాగే బాధపడుతున్నాం. ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ఇవేమో మునిగిపోయి ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి దారి లేదు, రావడానికి దారి లేదు. చెరువు ఈదుకున్నట్టు ఈదుకుంటున్నాం. ఎవరో పట్టించుకుంటే వాళ్ళు లేరు. వండుకోవడానికి గడ దారి లేదు, వెళ్ళటానికి గడ దారి లేదు, ఎవరో పట్టించుకుంటలేదు. మరి ఎప్పటి నుంచి ఉంది అలాగా నీరు, సముద్రం నీరు? ఎప్పుడు? 3 రోజులు పెట్టించి ఉందండి. ఇలా 3 రోజులు పెట్టించి ఉంది. బండ్లు వెళ్తుంటే బండ్లు తిరగబడిపోతున్నాయి. ఆ మడిలో మళ్ళీ మేము లేకపోవాల్సి వస్తుంది, ఈదుకుంటూ వెళ్ళి మేము అందించి వస్తుంది. మరి ఆటోలు తిరగబడిపోతున్నాయి, బండ్లు తిరగబడిపోతున్నాయి. రాత్రి 2 బండ్లు తిరగబడిపోయి ఆడబడి చాపాలంగా పడిపోయింది. పాపం ఆడ మంగానే వాళ్ళే మేము ఈదుకుంటూ వెళ్ళలేదు. అలా ఉన్నది పరిస్థితి, ఇలా ఉన్నది, ఎవరు పట్టించుకుంటలేదు. అంటే ఈ కెరటాలు, అంత పెద్ద కెరటాలు వచ్చేలా నీరు ఇక్కడ చేరిందంటే మాయపట్నం మాత్రం వచ్చాయి, మరి ఇక్కడికి ఎప్పుడు రాలేదండి. ఇదే రావటం, ఇదే ఫస్ట్ టైం. ఏవి రాలేదండి. ఇంకా ఇలాగ ఈదుకుంటున్నాం, రావడానికి లేదు, వండుకుంటూ తినడానికి లేదు, చేయడానికి. పాములు గడ్డ వచ్చేస్తున్నాయి, అన్నీ కలిసిపోయిన నీటిలో పాములు గడ్డ వచ్చేస్తున్నాయి, ఇళ్ళ కట్టని భయం వేసేస్తుంది. రోడ్డు మీద చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరండి మమ్మల్ని.